21వ అధ్యాయము కల్కి మహావాక్యాలు విశదీకరణ. ఈ గ్రంథం ఆరంభంలో కల్కి మహావాక్యాలను పేర్కొనటం జరిగింది. అవి ప్రతి దేవుడికి కొన్ని సూత్రాలు ఉండాలి కాబట్టి లాంఛనప్రాయంగా ఇచ్చినవి కావు. ఈ కలియుగ సంధ్య వేళలో అన్ని విధాల పతనావస్థలో ఉన్న ప్రజల దుర్భర స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆక్రోశం నుండి విముక్తి కలిగించడానికి ఆయా సందర్భాలను బట్టి విడివిడిగా భగవాన్ ప్రసాదించిన సందేశాలివి. కేవలం సందేశాలే కాదు, ఆయన ప్రసాదించిన వరాలు. సర్వ వేదాంత సారము, జీవిత మీమాంస, ఆధ్యాత్మిక శక్తి ఆ వాక్యాలలో ఇమిడి ఉంది. వాటి అర్థాన్ని కొంతవరకు, కనీసం నాకు చేతనైనంత వరకు వివరించటం నా ధర్మంగా భావిస్తున్నాను. 1వ మహావాక్యం: నేనే అనంతమైన తేజస్సును, అనంతమైన మిత్రుడను, అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన మేధస్సును, అనంత మూలాన్ని, అనంతమైన పవిత్రుడిని. తేజస్సు ఏమిటి? తేజస్సు ఏ మత గ్రంథం చూసినా దేవుడి తేజస్సుతోనే పోలుస్తూ ఉంటారు. కొన్ని మతాల్లో ఆ తేజస్సునే దైవంగా పూజిస్తున్నారు. గాయత్రి మంత్రము ఆ తేజస్సుతో ముడిపడి ఉంది. ఆ తేజస్సు ప్రతి ఆధ్యాత్మిక ధర్మాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ వస్తున్నది. భగవాన్ అంటే ఎవరు? అనేక కార్యాల కోసం కారణజన్ముడై అనేక సందర్భాలలో అవతరిస్తూ ప్రస్తుతం కల్కి రూపంలో ఉన్న దివ్య శక్తి. ఆ శక్తికి ఒక కులం లేదు. అవసరాన్ని బట్టి ఏ కులంలోనైనా ఉద్భవిస్తాడు. రాముడు క్షత్రియ కులంలో కృష్ణునిగా జన్మించిన, యాదవునిగా పెరిగి పరశురామునిగా బ్రాహ్మణునిగా పుట్టిన, క్షత్రియులకు శత్రువుగా మారి హిందూ ధర్మం అవకతవకగా అతి దూరణుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ అతిని నిర్మూలించటానికి అనేక బుద్ధులుగా పుట్టి పరిపక్వత వచ్చాక బోధిసత్వునిగా అవతరించి. తేజస్సుకు ఓ కులమేమిటి, మతమేమిటి? కానీ మనిషిగా ఓ రూపం వస్తున్నప్పుడు ఏదో ఓ రూపాన్ని ఆశ్రయించాలి. ప్రస్తుతం అది కల్కి రూపం. భగవంతుడు మానవ రూపం ధరించి ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో మానవులలాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. లేకపోతే ఆ తేజస్సును మామూలు మనుషులు భరించలేరు. పూర్ణావతారంగా చెప్పబడుతున్న కృష్ణుడు కూడా చాలా సందర్భాలలో మామూలుగానే ప్రవర్తించేవాడు. చాలా కొద్ది సమయాల్లోనే, అది కూడా ఎంతో అవసరమని తాను భావించినప్పుడు మాత్రమే విశ్వరూపం చూపించాడు. అతనికి ఎంతో ఆప్తుడైన అర్జునుడు కూడా ఆ విశ్వరూప ప్రచండ ప్రతాపాన్ని ఎక్కువసేపు భరించలేక మళ్ళీ మామూలుగా కనిపించమని వేడుకున్నాడు. ఇంకో సందర్భంలో కూడా విశ్వరూపం ప్రదర్శించినప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇంకా అర్హత ఉన్న చాలా కొద్ది మంది మాత్రమే ఆ తేజస్సును తట్టుకోగలిగారు. మిగతా వాళ్ళు మర్చిపోయారు. అంటే అర్హులైన వారు మాత్రమే ఆ తేజస్సును చూడగలిగి ధన్యులు కాగలరు. ప్రస్తుతం కల్కి రూపంలో ఉన్న భగవాన్ విషయం వచ్చేసరికి ఆయన భక్తులుగా మారిన అందరికీ ఆ తేజస్సు దర్శించే అవకాశం ఉంటుంది. ఆయన భక్తులుగా మారిన క్షణం నుంచి ఆ తేజస్సును సందర్శించగలిగే అర్హత వాళ్ళకొస్తుంది. భగవంతుడికి భక్తుడికి ఉన్న ఒకే ఒక సంబంధం ఏమిటి? భక్తి. ఆ తేజస్సు వల్ల భక్తి కూడా ఇంకా ఇంకా వికసిస్తూ ఉంటుంది. అంటే భక్తుడిని కూడా ఆవహిస్తూ ఆ తేజస్సు పెరుగుతూ ఉంటుందన్నమాట. బుద్ధ భగవానుడు రంగప్రవేశం చేసే సమయానికి అతి వికటించి ఆధ్యాత్మిక ధర్మం బలహీనమైపోయి, వన్నె తగ్గి, కళావిహీనమైపోయి విలవిలపోతున్నది. దాన్ని క్షాళనం చేయాల్సిన అవసరం గుర్తించి ఆ కార్యం నిర్వహించటానికే బుద్ధుడు అవతరించాడు. భగవదంశ కలిగి ఉన్న ప్రపంచాన్ని క్షాళనం చేసే శక్తిని, పరిపుష్టిని పొందడానికి అంతకుముందు ఆయన ఎన్నో చిన్న చిన్న జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఇది ఎంతో అద్భుతమైన రహస్యం. ఎంతో లోతుగా తరచి చూస్తేనే గాని ఆ ఉద్దేశం బోధపడదు. అవతారమూర్తులు కూడా తమ అనుగ్రహం భక్తుని మీదకు ప్రసరింపజేయాలంటే, వాళ్లకు అందుబాటులోకి రావాలంటే, తమ శక్తిని పెంచుకోవాలంటే తపస్సు చేస్తూ ఉండాలి, ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కారణం చేతనే రాముడు, కృష్ణుడు కూడా మధ్య మధ్య తపస్సులోకి వెళ్ళిపోతూ ఉండేవారు. పూజలు అందుకునే దేవుడు కూడా పూజ చెయ్యక తప్పదు. ఆ పూజ ఎవరికి? తమకన్నా గొప్పదైన మరో శక్తికని తప్పుగా అర్థం చేసుకోకూడదు.
తమకన్నా గొప్పదైన శక్తి ఏదైనా ఉంటే అవి తమలోనే నిబిడీకృతమై ఉంది. తమలోనే ఈ శక్తికే వాళ్ళు తపస్సు చేసేది. బుద్ధుడు ఓ అవతారంగా ఉదయించినప్పుడు అది ఓ మతంగా ఎందుకు రూపొందింది? ఓ ధర్మంలోని అవకతవకల్ని వదలగొట్టి శాలనం చేయటానికే బౌద్ధ ధర్మం ఉద్దేశింపబడింది. కొత్త ధర్మము, కొత్త మతము కాదు. మతం అనేది పదం మొదట్లో సామాన్యుడికి అవగాహన కల్పించటం కోసం ఉపయోగపడింది. క్రమక్రమంగా ఆ అవగాహనే కొరబడి దాన్ని వేరే మతంగా మార్చే